నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్. ఈరోజు ఈ కార్యక్రమంలో వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎందుకు ఏర్పడతాయి, అలాగే వాటి వల్ల ఏర్పడే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమిటి, హోమియోలో ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి అనే విషయాలను ఈరోజు చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్. వీరు ఫిడికస్ హోమియోకి CEO అండ్ చీఫ్ డాక్టర్గా ఉన్నారు. అలాగే www.fidicus.com ఆన్లైన్లో ఎల్లవేళ్ళ అవైలబుల్గా ఉంటారు. అలాగే మీరు సంప్రదించడానికి డాక్టర్ని సంప్రదించడానికి ఫోన్ చేయాల్సిన నెంబర్ 7997-101-303. ముందుగా ఆహ్వానిద్దాం డాక్టర్ గారిని. సార్ నమస్తే అండి. నమస్తే అండి. యా, వెరికోస్ వెయిన్స్ ఇవి సాధారణంగా అంటే ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము. అయితే దీన్ని సాధారణ సమస్యగా తీసుకోవాలా లేదా సీరియస్ ప్రాబ్లంగా అవుతుందా? రైట్. సో వెరికోస్ వెయిన్స్ని ఎప్పుడు లైట్గా తీసుకోకూడదండి. మనకు ఎందుకు చాలామంది దాన్ని సీరియస్గా తీసుకోరంటే ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెరికోస్ వీన్స్ వచ్చింది అంటే ఎలా తెలుస్తుంది? సో మీ కాళ్ళ పైన కానీ ఎక్కడన్నా వీన్స్ బయటికి ప్రామినెంట్గా కనపడము, టార్చువస్గా అంటే కొంచెం మెలు తిరిగినట్టు ఉండడము, అది కామన్గా అబ్జర్వ్ చేస్తారనమాట. అబ్జర్వ్ చేసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి కానీ లేకపోతే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి కానీ, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర కానీ, ఒక వాస్కులార్ సర్జన్ కానీ, ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర కానీ వెళ్తారనమాట. వాళ్ళు ఏమంటారంటే ఇది ఇంకా చిన్నగానే ఉంది కదా, వదిలేసే దాని గురించి పట్టించుకోవద్దు అంటారు. పట్టించుకోవద్దు, పెద్దగా అయితేరా సర్జరీ చేస్తామంటారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో దీనికి మెడిసిన్స్ లేవు. సో ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే వాళ్ళు ముదిరిపోయి బాగా ఇంకా సర్జరీ చేయాలి, ఇంకా ప్రాణాల మీదకి వస్తుంది అంటే టైంలో వాళ్ళని పిలిచి ఆ వీన్ని మొత్తం తీసేయడం కానీ, కట్ చేయడం కానీ, లోపల ఆ వీన్ని ప్రెస్ చేసేయడం కానీ ఇవన్నీ చేస్తారంట. ఇవన్నీ సర్జికల్ ప్రొసీజర్స్. సో మనకు ఆ వీన్స్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఆ వీన్స్ అన్నీ తీసేస్తారు. అదే ఇనిషియల్ స్టేజ్లో హోమియోపతిలోకి వస్తే ఈ కాంప్లికేషన్స్ అన్నీ వరకు పోకుండా చూడొచ్చు అనమాట. ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయంటే సింపుల్, మీకు కాళ్ళపైన ఇచ్చింగ్ రావడం నుంచి, లేకపోతే అక్కడ దురద రావడం నుంచి, బ్లాకిష్ కలర్ అయిపోవడం నుంచి, అదేవిధంగా అక్కడి నుంచి కొంచెం వూజింగ్ అనమాట, బ్లడ్ లాగా బయటికి రావడము, ఈ చిన్న ప్రాబ్లం నుంచి సెల్యులైటిస్ అంటామనంట, మొత్తం గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాళ్ళు తీసేయడము, లేదంటే అక్కడ క్లాట్ ఫామ్ అయ్యి అది హార్ట్లోకి పోవడము, బ్రెయిన్లోకి పోయి పెరాలసిస్ రావడము, లేకపోతే లంగ్లోకి పోయి మనం ఎంబోలిజం అంటాం అనమాట. ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ సింపుల్ ప్రాబ్లం నుంచి చాలా సీరియస్ కాంప్లికేషన్స్ వరకు ఉంటాయి. ఇవి ఇనిషియల్ స్టేజ్లోనే హోమియోపతిలో వస్తే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇనిషియల్గా వెంటనే మీకు ఈ సిమ్టమ్స్ బయటపడినప్పుడు వస్తే సో హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఉన్నది కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు, మళ్ళీ సీరియస్గా కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. అదే అలోపతి డాక్టర్స్ చెప్పినట్లు మీరు దాన్ని వదిలేసి ఒక 5 years తర్వాత 6 years తర్వాత వెళ్తే సర్జరీ చేయించుకుంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అవన్నీ జస్ట్ హోమియోపతి మెడిసిన్స్తో సింపుల్ ట్రీట్మెంట్తో అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వెయిన్స్ అంటే తెలుగులో సిరలు అంటాం. అసలు వీటి పని ఏంటి, బాడీలో ఏ విధంగా సహకరిస్తాయి బాడీ? రైట్. సో మనకు బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా, ఏ సెల్ తీసుకున్నా, లేకపోతే టిష్యూ తీసుకున్నా, ఒక ఆర్గాన్ తీసుకున్నా, ఎంటైర్ సిస్టమ్ తీసుకున్నా అవి పనిచేయాలి. దానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలి అంటే ఏంటి? ఆక్సిజన్ సప్లై చేయాలి. సో ఆక్సిజన్ ఎప్పుడైతే సప్లై చేస్తామో అక్కడి నుంచి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి అనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, అంటే ఆక్సిజన్ ద్వారా కార్బన్ బయటకు వచ్చేస్తుంది, హైడ్రోజన్ రెండు బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఆక్సిజన్ వాటర్ ద్వారా, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ద్వారా. ఇది దాని ఫంక్షన్ అనమాట. సో మనం ఒక టిష్యూకి ఆక్సిజన్ సప్లై చేయాలంటే ఆర్టరీస్, అంటే మన హార్ట్లో నుంచి ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తే ఒక్కసారి అక్కడ ఆక్సిజన్ యూజ్ అయిపోయిన తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని వీన్స్ తీసుకొని వస్తాయి అనమాట, రిటర్న్ తీసుకొని వస్తాయి. ఆక్సిజన్ సప్లై చేస్తే వీన్స్ రిటర్న్ తీసుకొని వస్తాయి. ఒక్కసారి ఆక్సిజన్ అయిపోయిన బ్లడ్ని మళ్ళీ వీన్స్లోంచి హార్ట్లోకి వెళ్ళి, హార్ట్లోంచి లంగ్స్లోకి వెళ్ళి, లంగ్స్లో మళ్ళీ అది ఆక్సిజన్తో మిక్స్ అయ్యి మళ్ళీ టిష్యూస్లోకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేసిన తర్వాత ఆ బ్లడ్ని మళ్ళీ మనం రిటర్న్ హార్ట్కి తీసుకొని రావాలన్నమాట. ఆ హార్ట్కి తీసుకొని వచ్చే వెజల్స్నే మనము వీన్స్ అంటాం. వీన్స్ పని ఏంటంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మనం మళ్ళీ లంగ్స్లోకి తెచ్చి లంగ్స్లో ఆక్సిజనేట్ చేయడం వీన్స్ పని అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ వెరికోస్ వీన్స్ వచ్చిన తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయి? రైట్. సో వెరికోస్ వీన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మెయిన్గా మనం ఈ వీన్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ వీన్స్ అనేవి మనకు లోయర్ లిమ్స్లో ఉంటాయి అన్నమాట, కాళ్ళల్లో ఉంటాయి. కాళ్ళల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? సో మనకు 2 types ఆఫ్ వీన్స్ ఉంటాయి అన్నమాట కాళ్ళల్లో. ఒకటి మన కాళ్ళు మధ్యలో ఒకటి వెళ్తుంటుంది, ఒకటి పెరిఫెరల్ అంటే స్కిన్ కింద వెళ్తుంటుంది అనమాట. ఈ వీన్స్ పని ఏంటంటే ఈ వీన్స్ రెండు మన కాళ్ళల్లో ఉన్న బ్లడ్ను తీసుకొని వచ్చి హార్ట్కి తీసుకొని రావడం. సో మన చేతులు అనుకోండి,
సో మన చేతులు మనం కదిలిస్తూ ఉంటాం, అంటే గ్రావిటీ అంత ఎఫెక్ట్ ఉండదు. ఓకే. మన హెడ్ నుంచి హార్ట్కి రావాలి అంటే అది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రావిటీ ఉంటాయి. కానీ మన లోయర్ లిమ్స్లో ఉన్న వీన్స్ ఏమవుతాయంటే అగెన్స్ట్ గ్రావిటీ, మన గ్రావిటీ కిందికి పుల్ చేస్తూ ఉంటుంది, దానికి అగెన్స్ట్గా మనం బ్లడ్ని పైకి తీసుకొని వెళ్ళాలన్నమాట. అందుకు వాటిపైన ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అప్పర్ సైడ్ అగెన్స్ట్ గ్రావిటీ తీసుకొని వెళ్ళాలో మనకు వీన్స్లో కొన్ని వాల్వ్స్ ఉంటాయన్నమాట. వాల్వ్స్ అంటే మనం చూసింటాము, కొన్ని లిక్విడ్స్ని ఒకటే డైరెక్షన్లో పంపిస్తాం, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ఏంటంటే వాల్వ్ క్లోజ్ అయిపోతుంది, కిందికి రాదు, అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లోనే బ్లడ్ వెళ్తుంది అనమాట, దాన్ని వాల్వ్స్ అంటాం. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే మనకు లోయర్ లిమ్స్ నుంచి బ్లడ్ పైకి రావాలంటే అక్కడ వాల్వ్స్ ఉంటాయన్నమాట వీన్స్లో. ఆ వాల్వ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఎప్పుడైతే వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతాయో బ్లడ్ అనేది రివర్స్ ఫ్లో జరుగుతుంది, అంటే హార్ట్లోకి రావాల్సిన బ్లడ్ హార్ట్లోంచి రివర్స్ ఫ్లో అయ్యి అక్కడ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం అనమాట. ఆ వీన్స్ అని డైలేట్ అయిపోయి కావాల్సిన దానికంటే ఎక్కువ ఎన్లార్జ్ అయిపోయి టార్చర్స్ అంటే స్ప్రింగ్స్ లాగా తయారై అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది అనమాట. సో ఈ బ్లడ్ క్లాటింగ్ ప్లస్ ఇవన్నీ మనం క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఇవన్నీ మనము వెరికోజ్ వీన్స్లో చూసే చేంజెస్ అనమాట. ఓకే. అయితే ఇప్పుడు బ్లడ్ ఫ్లో కిందకు ఉంటుంది అంటున్నారు, అంటే దీనివల్ల ఏమన్నా బాడీలో బ్లడ్ ప్రెషర్ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా వెరికోజ్ వెయిన్స్ వల్ల? యా. సో ఈ వెరికోజ్ వెయిన్స్ పైన బాడీలో బ్లడ్ ప్రెషర్ వల్ల అంత ప్రాబ్లం ఉండదని, కాకపోతే ఏమవుతుందంటే బ్లడ్ మీరు అన్నట్లు కిందికి వచ్చేసింది అనుకోండి, బ్లడ్ అనేది కదులుతూ ఉండాలి, ఏదన్నా నది ఏదన్నా తీసుకోండి కదులుతూ ఉండాలి. ఎప్పుడైతే స్టాగ్నేట్ అయిపోతుందో అక్కడ ఏమవుతుందంటే టిష్యూ డ్యామేజ్ జరుగుతుంది, ఎక్కువ అయిపోయి అక్కడి నుంచి బ్లడ్ ఎన్లార్జ్ వీన్స్ అన్నీ ఎన్లార్జ్ అయిపోతాయి అనమాట. ఎన్లార్జ్ అయిపోయి ఆ వీన్స్ వాల్స్ ఉంటాయి, దాంట్లో గ్యాప్స్ వస్తాయి, ఆ గ్యాప్స్ నుంచి బ్లడ్ బయటికి రావడం, బ్లడ్ అంటే డైరెక్ట్గా బ్లడ్ రాదు, సో బ్లడ్లో ఉండే ప్లాస్మా అంటాం అనమాట, అది బయటికి రావడము, టిష్యూస్లోకి రావడము, స్కిన్ అంతా అక్కడ బ్లాక్గా అయిపోవడము, ఇచ్చింగ్ రావడం, బాగా బర్నింగ్ సెన్సేషన్ రావడము. ఎప్పుడైతే అక్కడ మాయిస్ట్గా ఉంటుందో ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అయ్యి అల్సర్స్ ఫామ్ అవుతాయి, అంటే చిన్న చిన్న కురుపుల్లాగా ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఏమవుతుందంటే సీరియస్ కండిషన్లో అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మనము ఆ బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే అక్కడ మొత్తము కమిలిపోయినట్లు అయిపోతుంది అనమాట. సో ఆ డెత్, ఆ టిష్యూ అంతా డెత్ అయిపోతుంది. సో అక్కడ కాల్ను కూడా తీసేయాల్సిన ఛాన్స్ ఒక్కొక్కసారి వస్తుంది అనమాట. ఓకే. మీరు ఇందాక సెల్యులైటిస్ అన్నారు, సెల్యులైటిస్ అనేది దానికి దీనికి అంటే ఏ విధంగా రిలేట్ అవుతాయి? రైట్. సో మనం బేసిక్గా అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, అక్కడ సెల్స్ అన్ని డెత్ అయిపోతాయి, దాన్నే సెల్యులైటిస్ అంటాం అనమాట. సెల్యులైటిస్లో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్గా ఫైనల్గా ఏమవుతుందంటే అక్కడ సెల్యులైటిస్ వచ్చి మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి కాల్నే మొత్తం తీసేయాల్సిన స్టేజ్ కూడా వస్తుంది అనమాట ఒక్కొక్కసారి. నెక్స్ట్ అంటే ఇప్పుడు దీంతో పాటు ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి దీనికి సంబంధించి వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి? రైట్. అంటే హార్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందా? రైట్. సో వెరికోజ్ వీన్స్ వచ్చిన వాళ్ళకు ప్రాబ్లం ఏమవుతుందంటే సీరియస్ కాంప్లికేషన్స్లో వెరికోజ్ వీన్స్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఈ బ్లడ్ క్లాట్ ఒక దగ్గరే ఉండదు, అది డిస్లాడ్జ్ అవుతుంది, అక్కడి నుంచి వేరే పార్ట్లోకి వెళ్ళచ్చు. ఎప్పుడైతే బ్రెయిన్లోకి వెళ్తుందో పెరాలసిస్ వస్తుంది, ఎప్పుడైతే హార్ట్లోకి వెళ్తుందో హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఎప్పుడైతే లంగ్స్లోకి వెళ్తుందో, సో లంగ్లోకి వెళ్ళి ఆ లంగ్ కావాల్సిన బ్లడ్ అంతా సప్లైని స్టాప్ చేస్తుందో దాన్ని థ్రాంబో ఎంబోలిజం అంటాం. ఇవన్నీ ఎమర్జెన్సీ కండిషన్స్. సో సింపుల్ కండిషన్స్ నుంచి ఎమర్జెన్సీ కండిషన్స్లో కూడా మనుషుల్ని తీసుకొని వెళ్తుంది ఈ వెరికోజ్ వీన్స్ అనేది, అంత డేంజరస్ అది. ఓకే. అయితే ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ అనేది ఏదైనా ఫుడ్ పరంగా ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవచ్చా దాన్ని కంట్రోల్ చేయాలంటే? వెరికోజ్ వీన్స్కి మెయిన్గా ఆహారపరంగా ఎటువంటి సంబంధం లేదండి, ఆహారానికి వెరికోజ్ వీన్కి సంబంధం ఉండదు. కాకపోతే చాలా రీజన్స్ ఉన్నాయి మనం వెరికోజ్ వెయిన్స్ రావాలంటే. వెరికోజ్ వెయిన్స్ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే జెనెటిక్ కాజ్, అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అబ్డామినల్ ట్యూమర్స్ అంటాం అనమాట. అబ్డామిన్లో ఏదైనా ప్రెషర్ పెరిగింది అనుకోండి, ఎస్పెషల్లీ విమెన్లో చూస్తుంటాం, ఏం చూస్తుంటాం, ఓవేరియన్ ట్యూమర్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే ఈవెన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ వెరికోజ్ వీన్స్. ఎందుకంటే అబ్డామిన్ పెద్దగా అవుతుంది, ప్రెషర్ పడుతుంది, ఆల్రెడీ అగెన్స్ట్ గ్రావిటీ బ్లడ్ అనేది పైకి తీసుకొని రావాలి. మీరు అబ్డామిన్లో ప్రెషర్ పెట్టారంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది, అంటే ఒక పైపుని గట్టిగా ఇట్లా పట్టుకున్నారనుకోండి దాంట్లోంచి బ్లడ్ రావడం కష్టమవుతుంది. ఈ ప్రెషర్ కూడా అలానే చేస్తుంది అనమాట ఈ ట్యూమర్స్ వల్ల. ఇంకోటి ఏంటంటే ఒబేసిటీలో ఏమవుతుందంటే మీకు కాళ్ళపైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది, థైస్ పైన, లెగ్స్ పైన పడుతుంది. సో ఎప్పుడైతే ఎక్కువ ఫోర్స్ పడుతుందో ఆ ఫోర్స్కి అగెన్స్ట్గా బ్లడ్ తీసుకొని రావడం కష్టమవుతుంది. సో మీరు ఏమైనా డైట్ చేంజెస్ చేసుకోవాలంటే ఎస్పెషలీ సో ఒబేసిటీని తగ్గించుకునే డైట్ చేంజెస్ చేసుకోవాలి.
సో దానికి ఏంటి లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి, అదేవిధంగా ఫుడ్ ఫ్రీక్వెన్సీ తగ్గించాలి, సో వెయిట్ అనేది తగ్గించుకోవాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, సో నిద్ర అనేది బాగా నిద్రపోవాలి. ఇవన్నీ చేస్తే, ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా చేస్తే ఏమవుతుందంటే మీకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే. ఎక్సర్సైజ్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే వాకింగ్ మీరు ఏది సజెస్ట్ చేస్తారు? రైట్. సో ఎస్పెషల్లీ మనము ఈ వెరికోస్ వీన్స్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తామంటే కాఫ్ ఎక్సర్సైజెస్ చెప్తామన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఒక మన కాలు ఉంటుంది కదా, మన పాదాన్ని సో ఇలా ఒక స్టెప్ పైన పెట్టి ప్రెస్ చేయడం అనమాట. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు థైస్ కంటే కింద మనకు పిక్కల్ అంటాం, కాఫ్ అంటాం కదా, కాఫ్ మజిల్స్లో ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే కాఫ్ మజిల్స్లో ప్రెషర్ పడుతుందో బ్లడ్ అనేది అది పైకి తీసుకొని వెళ్తుంది అనమాట. అది స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేయమంటాం. దాంతోపాటు వెయిట్ తగ్గించుకునే ఎక్సర్సైజ్ ఏంటంటే ఎస్పెషల్లీ బాగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ చేయమంటాం అనమాట. జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ ఏంటంటే చాలాసేపు వాకింగ్ చేయడం కానీ, సైక్లింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 45 minutes to 1 hour చేస్తే ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి సన్నబడతారనమాట. సో ఈ 2 types ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్. అయితే వెరికోస్ వెయిన్స్ అనేది సర్జరీ స్టేటస్ వరకు రావడానికి ఎంత కాలం పడుతుంది? ఈ లోపలే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? రైట్. సర్జరీ అనేది చాలా ఫైనల్ స్టేజ్లోకి వస్తుందండి. ఎప్పుడైతే ఈ వెరికోస్ వీన్స్ అన్ని బాగా ఎన్లార్జ్ అయిపోయి, టార్చువస్ అయిపోయి, సిమ్టమ్స్ ఎక్కువైపోతాయి, అంటే స్కిన్ అంతా బ్లాక్గా అయిపోయి అక్కడ ఇచ్చింగ్ వచ్చి, ఎగ్జిమా వచ్చి, సో ఇంకా తట్టుకోలేనంత పెయిన్ వచ్చి ఆ స్టేజ్లో సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందండి. సో సర్జరీకి వెళ్తే ఏంటంటే ఆ వీన్ని మొత్తం కట్ చేసి తీసేస్తారు, లేకపోతే ఆ వీన్ని లైగేట్ చేస్తారనమాట. అంటే వీన్లోకి బ్లడ్ పోకుండా కుట్టేస్తారనమాట, నాట్ వేసేస్తారు. అదేవిధంగా ఇంకోటి ఏం చేస్తారంటే వీన్లో కొంచెము మనము గమ్ము లాంటిది పంపిస్తాను, గమ్ము లాంటిది పంపించి వీన్ని అతికిచ్చేస్తారు దానిలోకి బ్లడ్ పోకుండా. ఇవన్నీ చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్స్. అదేవిధంగా ఒక్కసారి చేసినంత మాత్రాన మళ్ళీ వస్తూ ఉంటాయి, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ లేకుండా హోమియోపతిలో ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈవెన్ ఇనిషియల్ స్టేజ్లోనే కాకుండా ఫైనల్ స్టేజ్లో, ఈ స్టేజ్లో కూడా మనము సర్జరీ వరకు పోకుండా కంప్లీట్గా క్యూర్ చేయలేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఏవైతే పెయిన్ ఉందో, ఏవైతే ఇచ్చింగ్ ఉందో, ఏదైతే సెల్యులైటిస్ ఫామ్ అవుతుందో ఇవన్నీ హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా కంట్రోల్ చేయొచ్చు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అసలు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ సిమ్టమ్స్, ఏ లక్షణాలు మొదలవ్వగానే వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి? రైట్. ఇనిషియల్గా ఏం సిమ్టమ్స్ ఉంటాయండి అంటే ఫస్ట్ నార్మల్గా ఫెయిర్ ఉన్నారనుకోండి, వాళ్ళల్లో నార్మల్గా కొంచెం వీన్స్ కనిపించడం అనేది నార్మల్. బాగా ఫెయిర్ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుందంటే కొంచెం ఆ వీన్స్ ఎన్లార్జ్ అయినట్లు, కొంచెం టార్చువస్ అంటే స్ప్రింగ్ లాగా తయారైనట్లు. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ కాళ్ళు చైర్ పైన పెట్టుకుని హ్యాంగ్ చేశారనుకోండి, హ్యాంగ్ చేసిన వెంటనే అక్కడ కాఫ్ మజిల్స్లో పెయిన్ రావడము, అదేవిధంగా ఎక్కువసేపు నడవలేకపోవడము, ఎక్కువసేపు నడిస్తే పెయిన్ రావడము. సో ఇవన్నీ మనం ఇనిషియల్గా చూస్తే డెఫినెట్గా సస్పెక్ట్ చేయాలి వెరికోస్ వీన్స్ అని చెప్పి. సస్పెక్ట్ చేసి ఇమ్మీడియట్గా మనకు కలర్ డాప్లర్ స్టడీ అని ఉంటుంది. సో కలర్ డాప్లర్ స్టడీ ఆఫ్ ఆర్టరీస్ అండ్ వీన్స్. ఇదేంటంటే మన ఆర్టరీస్ అండ్ వీన్స్ లోపల ఏముంది, ఏమన్నా డ్యామేజ్ అయిందా, లోపల క్లాట్ ఏమన్నా ఫామ్ అయిందా అని క్లియర్గా చెక్ చేయొచ్చు. ఈ టెస్ట్ చేయించుకుంటే మనకు 2 కాళ్ళ యొక్క కండిషన్ క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు దానిలో సపోజ్ మీరు అన్నట్టు డాప్లర్ చేస్తే 3 రకాలుగా రిజల్ట్ వచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నాయి: మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. రైట్. సో వీటిలో సివియర్లో అంటే ఈ 3 స్టేజెస్లో కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉందా? రైట్. సో మైల్డ్, మోడరేట్, సివియర్లో ఇనిషియల్ స్టేజ్లో అనుకోండి, సో ఇనిషియల్ స్టేజ్లో కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. ఏదైతే డ్యామేజ్ జరిగిందో అంటే టార్చువస్ అయిపోయిందో కంప్లీట్గా రివర్స్ చేసి మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేయొచ్చు అనమాట. వాళ్ళ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. అది ఇనిషియల్ స్టేజ్లో. మైల్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే 50-50 ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు, కొంతమందిలో ఏంటంటే కంప్లీట్గా రివర్స్ చేయలేము, సిమ్టమాటిక్గా రిలీఫ్ చేయగలుగుతాం. అంటే ఫర్దర్గా ఇది 3rd స్టేజ్లోకి, సివియర్ స్టేజ్లోకి పోకుండా మనం కాపాడగలుగుతాం అనమాట, బట్ విత్ ద ట్రీట్మెంట్. ఇంకా ఫైనల్ స్టేజ్లో ఎప్పుడైతే బాగా స్కిన్ అంతా డ్యామేజ్ అయింది, సెల్యులైటిస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, అదేవిధంగా ఊజింగ్ ఉంది, డర్మటైటిస్ ఉంది, బాగా ఇచ్చింగ్ ఉంది, బర్నింగ్ ఉంది, అల్సర్స్ ఫామ్ అయ్యాయి, ఈ స్టేజ్లో ఏంటంటే మనము విత్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ చాలా ఎక్సలెంట్గా మేనేజ్ చేసుకోవచ్చు, ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గించుకోవచ్చు. బట్ క్యూర్ చేయడం అనేది కష్టమవుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మీరు సర్జరీ వరకు పోకుండా కాపాడచ్చు. ఏవైతే మనం సీరియస్ కాంప్లికేషన్స్ అనుకున్నామో
అక్కడ థ్రాంబస్ ఫామ్ కావడం, అది బ్రెయిన్లోకి వెళ్ళి క్లాట్ అయ్యి పెరాలసిస్ రావడము, లంగ్లోకి పోయి క్లాట్ కావడము, అదేవిధంగా హార్ట్లోకి వెళ్ళి క్లాట్ కావడము, థ్రాంబో ఎంబాలిజం ఫామ్ కావడము, ఈ సీరియస్ కాంప్లికేషన్స్, అదేవిధంగా సెల్యులైటిస్ రావడము, కాలు తీసేయాల్సి రావడము, ఇవన్నీ మనము హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతి ద్వారా అన్ని స్టేజెస్లో, సో ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళని సెకండ్ స్టేజ్లో పోకుండా, సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని థర్డ్ స్టేజ్లో పోకుండా, థర్డ్ స్టేజ్లో ఈవెన్ సర్జరీ పోస్ట్ చేసిన వాళ్ళని కూడా సర్జరీ వరకు పోకుండా మనం కాపాడచ్చు. ఓకే, అయితే ఇప్పుడు వెయిన్స్, కాలి వెయిన్కి సంబంధించి సపోజ్ హార్ట్ పేషెంట్స్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు ఈ వెయిన్స్ని అక్కడ వేస్తారు కదా, అంటే వాళ్ళు డ్యామేజ్ అయినప్పుడు, సో దానికి యూజ్ చేస్తారు. సో అలాంటప్పుడు సపోజ్ ఆ వెయిన్లో క్లాట్స్ అవి ఉంటే మరి అది ఎలా చేస్తారు, దానికి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? రైట్, సో మనం హార్ట్లో బైపాస్ సర్జరీ చేసినప్పుడు కంప్లీట్ వీన్ తీయమండి, ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ వీన్ తీస్తాము, పార్ట్ ఆఫ్ వీన్ తీసి అక్కడ వేస్తారనమాట. సో బైపాస్ సర్జరీ చాలా సేఫ్ అది. సో విరికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళు కూడా బైపాస్ సర్జరీ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనం చాలా స్మాల్ పార్ట్ ఆఫ్ ది వీన్ కట్ చేసి అక్కడ వేస్తాం అనమాట, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, అయితే ఇప్పుడు వేరైతే సైడ్కి కూడా చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి, రైట్. సో వాటిలో కనుక ఈ వేరికోస్ వెయిన్స్ అనేవి మెయిన్ వెయిన్లో కాకుండా సైడ్కి ఉన్న వాటిలో వస్తే కనుక దాన్ని ఏ విధంగా చూస్తారు? రైట్, సో మనకు వెయిన్స్ మనం తీసుకున్నప్పుడు మనం కాలు మొత్తం తీసుకుంటే కాలు మధ్యలో వీన్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని సెంట్రల్ వీన్స్ అంటాము, డీప్ వీన్స్ అంటాం అన్నమాట. కాలు మధ్యలో కాకుండా జస్ట్ స్కిన్ కింద ఉంటాయి, దాన్ని పెరిఫెరల్ వీన్స్, సబ్క్యూటేనియస్ వీన్స్ అంటాం అనమాట. సో మనం కాలు లోపల తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా 2 వీన్స్ ఉంటాయి మనకు పెరిఫెరల్ వీన్స్. ఏంటంటే గ్రేట్ సెఫనస్ వీన్ అంటాము, షార్ట్ సెఫనస్ వీన్ అంటాము. గ్రేట్ సెఫనస్ వీన్ అనేది మన యాంకిల్ దగ్గర స్టార్ట్ అయ్యి మన తొడలకు మీడియల్ సైడ్లో వచ్చి మన ఇంగ్వైనల్ రీజన్, మన గజ్జల రీజన్లో అది ఎంటర్ అవుతుంది అనమాట. అదే షార్ట్ సెఫనస్ వీన్ అనేది మన యాంకిల్ దగ్గర నుంచి వచ్చి మన మోకాలు ఉంటుంది కదా, మోకాలు వెనకలికి అది ఇన్సర్ట్ అవుతుంది. సో ఈ షార్ట్ సెఫనస్ వీన్, లాంగ్ సెఫనస్, గ్రేట్ సెఫనస్ వీన్ ఏం చేస్తాయంటే బ్లడ్ని డీప్ సెఫనస్ వీన్లోకి పంపిస్తాయి. ఈ డీప్ సెఫనస్ వీన్లోకి పంపించే ఏంటంటే దానిని పర్ఫోరేటింగ్ వీన్స్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ పర్ఫోరేటింగ్ వీన్స్లో డ్యామేజ్ అవుతుందో, సో ఈ గ్రేట్ సెఫనస్ వీన్లోంచి, షార్ట్ సెఫనస్ వీన్లోంచి బ్లడ్ అనేది లోపలికి పోదన్నమాట. లోపలికి పోకుండా ఈ గ్రేట్ సెఫనస్ వీన్, షార్ట్ సెఫనస్ వీన్లే మనకు ఎన్లార్జ్ అయిపోతాయి. సో ఇవంతా ఒక నెట్వర్క్ అనమాట. బయట ఉన్న వీనస్ బ్లడ్ మొత్తం మన సెంట్రల్కి వెళ్ళాలి, సెంట్రల్ నుంచి పైకి వెళ్ళాలి. సో దీంట్లో మల్టిపుల్ మనం ఏం చెప్పుకున్నాం, షార్ట్ సెఫనస్ వీన్ కానీ, గ్రేట్ సెఫనస్ వీన్ కానీ, యాంటీరియర్ టిబియల్ వీన్ కానీ, పోస్టీరియర్ టిబియల్ వీన్, ఇవన్నీ డీప్ వీన్స్ అనమాట. సో దీంట్లో ఎక్కడ డ్యామేజ్ ఉన్నా, సో మనకు బయటకి ఎక్స్ప్రెస్ అయ్యేది మాత్రం వెరికోజ్ వీన్స్ లాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. సో మనకు పర్ఫోరేటింగ్ వీన్స్లో డ్యామేజ్ ఉన్నా, అంటే వాల్స్, లేకపోతే మనకు సెఫెనోపప్లేటల్ ఫోసా అంటాం అనమాట, వాల్వ్ అంటాం అనమాట. ఆ వాల్వ్ డ్యామేజ్ అయినా, ఏ వాల్వ్ డ్యామేజ్ అయినా మనకు ఎక్స్ప్రెస్ అయ్యేది మాత్రం టార్చువస్ వీన్స్, ఎన్లార్జ్డ్ వీన్స్, దీంట్లోనే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓకే, సో అటువంటిప్పుడు అంటే అది దానివల్ల కూడా ఏమైనా సివియర్ ప్రాబ్లం అయ్యేందుకు అవకాశం ఉందా? రైట్, సో ఏది చేసినా మనకు పెరిఫెరల్ వీనస్ సఫిషియన్సీ అంటాము, ఇన్సఫిషియన్సీ అంటాం అనమాట. పెరిఫెరల్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఏంటంటే కావాల్సినంత బ్లడ్ హార్ట్కి వెళ్ళట్లేదు, ఇక్కడే స్టాగ్నేట్ అయిపోయింది. ఎప్పుడైతే బ్లడ్ హార్ట్లోకి పోకుండా స్టాగ్నేట్ అయిపోతుందో, మనం ఏదన్నా తీసుకోండి, మన రివర్ పారుతాన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే రివర్ పారకుండా అక్కడే ఆగిపోతుందో అప్పుడే అక్కడ బ్యాక్టీరియా పెరగడము, లేకపోతే డ్యామేజ్ కావడము. ఇక్కడ బ్లడ్లో ఏమవుతుందంటే బ్లడ్ స్టాగ్నేట్గా ఉండిపోవడం వల్ల అక్కడ బ్లడ్ క్లాట్ అవుతుంది అనమాట, అంటే థ్రాంబస్ ఫామ్ అవుతుంది. బ్లడ్ క్లాట్నే మనం థ్రాంబస్ అంటాం. ఈ థ్రాంబస్ ఇనీషియల్గా మనకు లెగ్స్లోనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే థ్రాంబస్ డిస్లార్జ్ అవుతుంది, అంటే అక్కడి నుంచి జరిగి బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. బ్లడ్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ బ్లడ్కి ఎక్కడ వెళ్తుంది, హార్ట్లోకి వెళ్తుంది. హార్ట్లోకి వెళ్ళి హార్ట్ వెజల్స్లోకి వెళ్ళింది అనుకోండి, హార్ట్ బ్లాక్ అవుతుంది. అదేవిధంగా బ్రెయిన్లోకి వెళ్ళింది అనుకోండి, పెరాలసిస్ అనేది వస్తుంది. అదేవిధంగా లంగ్లోకి వెళ్ళింది అనుకోండి, థ్రాంబో ఎంబాలిజం అంటాం అనమాట. అంటే ఇవన్నీ చాలా సీరియస్ కండిషన్. సో ఎప్పుడైతే ఈ పెరిఫెరల్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఉంటుందో అక్కడ క్లాట్ అయ్యి ఇవన్నీ చాలా సీరియస్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, అయితే దీనికి సంబంధించిందే డీవీటీ అంటారు కదా, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. రైట్, దీని గురించి కొంచెం చెప్పండి. రైట్, సో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఇదే అండి, సేమ్. సో మనకు బ్లడ్ క్లాట్ కావడము, ఎక్కువ స్టాగ్నేట్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ స్టాగ్నేట్ అయిపోతుందో అక్కడ ఏంటంటే
కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ క్లాట్ లాగా ఫామ్ అవుతుంది. ఈ క్లాట్నే మనము ఎప్పుడైతే మనం సూపర్ఫిషియల్ వీన్స్, గ్రేట్ సెఫనస్ వీన్, షార్ట్ సెఫనస్ వీన్ కాకుండా పర్ఫరేటింగ్ వీన్స్ కాకుండా లోపల సెంట్రల్ కాలు మధ్యలో వీన్స్ ఉన్నాయనుకోండి, సో డీప్ వీన్స్ అంటాం కదా, అక్కడ కన్నా బ్లడ్ క్లాట్ అయితే దాన్ని డీవీటీ అంటాం. ఇది కూడా చాలా సీరియస్ కండిషన్. ఎప్పుడైతే ఇక్కడి నుంచి డిస్లాడ్జ్ అవుతుందో క్లాట్ అనేది బ్రెయిన్లోకి వెళ్ళి పెరాలసిస్ రావచ్చు, లంగ్స్లోకి వెళ్ళి థ్రాంబో ఎంబాలిజం రావచ్చు, హార్ట్లోకి వెళ్ళి హార్ట్ అటాక్స్ కూడా రావచ్చు. అంటే హార్ట్ మజిల్ని కూడా చంపేయచ్చు అనమాట. సో ఇవన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, ఒకదానికొకటి క్యాస్కేడ్ లాగా అనమాట. ఒకటి నెగ్లెక్ట్ చేస్తే ఇంకో దాంట్లోకి వెళ్తుంది, ఇంకో నెగ్లెక్ట్ చేస్తే ఇంకో దాంట్లోకి వెళ్తుంది. అందుకే ఇమ్మీడియట్గా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా వెంటనే మా దగ్గరికి వచ్చి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్గా డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు మీరు దీనికి సంబంధించి, అది వివరంగా చెప్పండి. రైట్, హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. మనం స్టేజ్ని బట్టి ఇనీషియల్ స్టేజ్లో మనకి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామో సో ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా కాపాడచ్చు. అదేవిధంగా ఉన్న ప్రాబ్లమ్ని కంప్లీట్గా రివర్స్ చేయడమే, అంటే క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ రాకుండా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ ప్రివెన్షన్ కానీ క్యూర్ కానీ ఏదన్నా కూడా ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే మనకు కొంచెం సిమ్టమ్స్ వస్తాయి. సో ఇచ్చింగ్ రావడం కానీ, పెయిన్ రావడం కానీ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే సో మనము హోమియోపతి మందులతో మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు. కంప్లీట్గా క్యూర్ చేయడం అనేది కష్టమవుతుంది. కాకపోతే నెక్స్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్లోకి వెళ్ళి చాలా సీరియస్ కాంప్లికేషన్స్ లేకుండా మనము మెయింటైన్ చేసుకోవచ్చు హోమియోపతిలో. థర్డ్ స్టేజ్లో ఏంటంటే మనము సర్జరీ వరకు పోకుండా, కాంప్లికేషన్స్ రాకుండా, ఏవైతే మనము పెరాలసిస్ వస్తుంది, లేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే థ్రాంబో ఎంబాలిజం, లంగ్ డ్యామేజ్ అవుతుంది, ఇవన్నిటినీ కాకుండా మనము హ్యాండిల్ చేసుకోవచ్చు ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదన్నా వెరికోజ్ వీన్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్న సో అలోపతి డాక్టర్స్ మాట విని దాన్ని నెగ్లెక్ట్ చేసి సీరియస్గా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకోకుండా ఇనీషియల్ స్టేజ్లోనే వెంటనే మా దగ్గరికి రండి. సో యూ హ్యావ్ బెటర్ ఆప్షన్. ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, అయితే ఈ మధ్య లేటెస్ట్గా వింటున్నాం, లేటెస్ట్ అంటే ఒక 5-6 ఏళ్ళ నుంచి అయ్యి ఉండొచ్చు, అయితే లేజర్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఇది ఎంతవరకు ఉపయోగం, లేదా దానివల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా చెడు జరిగే అవకాశం ఉంది? రైట్, దీన్ని లేజర్ అబలేషన్ అంటానండి. ఏం చేస్తామంటే లేజర్తో ఇదంతా కట్ చేస్తారు, వీన్స్ అన్ని తీస్తారు. సో బేసిక్గా ఏమవుతుందంటే మనకు ఇందాక చెప్పినట్టు గ్రేట్ సెఫనస్ వీన్, షార్ట్ సెఫనస్ వీన్ అని ఉంటాయి. ఇవి చాలా పొడవుగా ఉన్న వీన్స్ అనమాట. మన కాలు కింది నుంచి పైన వరకు వస్తాయి అనమాట. ఇంకోటి మన మోకాలు వరకు వస్తుంది. సో ఎక్కువగా మనం చేసేది ఏంటంటే ఇక్కడే చూస్తాం, ఈ వీన్సే ఎన్లార్జ్ అయిపోయి, అదేవిధంగా ఇక్కడ టార్చువస్ అయిపోయి, ఎంగార్జ్ అంటారనమాట, ఉన్న సైజ్ కంటే ఎక్కువ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే లేజర్ పెట్టి కట్ చేసి దాన్ని మొత్తం తీసేస్తారనమాట. తీసినప్పుడు ఏమవుతుంది, అక్కడ బ్లడ్ ఉంటుంది. బ్లడ్ ఉండడం వల్ల ఏమవుతుంది, అది ఇంకొక రూట్ వేసుకొని మళ్ళీ డీప్ వీన్స్లోకి వెళ్తుంది అనమాట. సో దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మళ్ళీ వేరే అసలు బేసిక్ ప్రాబ్లం ఏంటి, ఏవైతే వాల్వ్స్ ఉన్నాయో ఆ వాల్వ్స్ దెబ్బతిన్నాయి. ఆ వాల్వ్స్ని కరెక్ట్ చేయకుండా మీరు ఆల్రెడీ ఆ వాల్వ్స్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ని తీసుకుంటుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో ఈరోజు గ్రేట్ సెఫనస్ వీన్, షార్ట్ సెఫనస్ వీన్కి వచ్చింది, నెక్స్ట్ వేరే వీన్స్ కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది అనమాట. అవి కూడా ఎన్లార్జ్ అయిపోవడం, దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ రావడం. సో ఎక్కువ ఓల్డ్ ఏజ్ పీపుల్లో చూస్తుంటాం అనమాట ఈ కాంప్లికేషన్స్. ఇవన్నీ డెవలప్ కావడానికి టైం పడుతుంది, అంతలోపల ఏజ్ అవుతుంది. ఓల్డ్ ఏజ్లో ఇంకా ఎక్కువ సీరియస్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తుంటాం దీనివల్ల. ఓకే, సో అన్ని హోమియో సెంటర్స్ ఉన్నాయి. రైట్, సో ఫిడికస్ది స్పెషాలిటీ ఏంటంటారు? రైట్, ఫిడికస్ హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా మనము 3 కోర్ వాల్యూస్ పాటిస్తామండి. ఫస్ట్ కోర్ వాల్యూ వచ్చి మనది పర్సనల్ కేర్ ఉంటుంది. ఏ పేషెంట్ వచ్చినా కూడా మనం పర్సనల్ కేర్ తీసుకుంటాం. పర్సనల్ కేర్ అంటే ఏంటంటే సో మీరు మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చారు, మీరు మళ్ళీ ఒకటే ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక డాక్టర్ ఉంటారు, మీరు చూపించుకుంటారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ డాక్టర్ వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఆయన కూడా ట్రీట్మెంట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా మన ఫిడికస్ హోమియోపతిలో పర్సనల్ కేర్ ఉంటుంది. మన డాక్టర్స్ ఎప్పుడు ఆల్మోస్ట్ అందరు పర్మనెంట్గా ఉంటారు. ఒకటే డాక్టర్ దగ్గరికి మీరు రిపీటెడ్గా వెళ్తూ ఉంటారు కాబట్టి మీ కేసు అంతా డాక్టర్కి తెలుస్తుంది. సో అంత పర్సనల్ కేర్ మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే
ఏదో మీరు మా దగ్గర కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వడము, అంటే తగ్గకుండా తగ్గుతుందని చెప్పడము, లేకపోతే ఇంతకంటే మంచి ట్రీట్మెంట్ అలోపతిలో ఉంటే ఆ ట్రీట్మెంట్ కంటే హోమియోపతి బెటర్ అని చెప్పడము. సో ఇవన్నీ ఉండవండి, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకున్నా ఏంటంటే నిజం ఏముందో అది చెప్తామన్నమాట మీకు. సో డెసిషన్ అనేది మీ చేతిలో వదిలేస్తాం, మేము డెసిషన్ తీసుకోమన్నమాట. మేము ఓన్లీ అడ్వైజ్ చేస్తాం మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ పర్టికులర్ డిసీజ్కి. మీకు హోమియోపతిలో అంటే వేరే ట్రీట్మెంట్లో అడ్వాంటేజ్ ఉందనుకోండి, మేము ఆ ఆప్షన్స్ కూడా ఇస్తామన్నమాట మీకు. సో అంత ట్రాన్స్పరెంట్గా ట్రీట్మెంట్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చి హయ్యెస్ట్ సక్సెస్. వేరే ఏ హోమియోపతి కాంపిటీటర్తో పోల్చుకున్నా, వేరే ఏ హోమియోపతి కార్పొరేట్ హాస్పిటల్తో కానీ చిన్న హాస్పిటల్స్తో పోల్చుకున్నా మన దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడానికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, మనం మందుల్లో కాంప్రమైజ్ కాం. సో మనకు హోమియోపతిలో ఎలా ఉంటుందంటే చీప్ క్వాలిటీ మెడిసిన్ నుంచి మనకు హై క్వాలిటీ మెడిసిన్ వరకు ఉంటుందన్నమాట. చీప్ క్వాలిటీ మెడిసిన్కి హై క్వాలిటీ మెడిసిన్కి ప్రైస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది 1 రూపీకి వస్తే అది 100 రూపీస్కి వస్తుంది అనమాట. సేమ్ క్వాంటిటీ సేమ్ మెడిసిన్, అంత డిఫరెంట్ ఉంటుంది. సో మనం వాడే మెడిసిన్స్ హై క్వాలిటీ మెడిసిన్స్ వాడతాం, మోస్ట్లీ ఇంపోర్టెడ్ మెడిసిన్స్ వాడతాం. హోమియోపతిక్ ఫీల్డ్లో ఏవైతే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ఉన్నాయో అది మాత్రం వాడతామన్నమాట. అదేవిధంగా మన దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ హైలీ క్వాలిఫైడ్, వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ ప్రొఫిషియన్సీ కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళ ప్యాషన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి డాక్టర్స్నే మనం తీసుకుంటాము. ఎందుకంటే మనం పే చేసేది కూడా డాక్టర్స్కి చాలా హై పే చేస్తాం. వేరే ఏ కార్పొరేట్ హోమియోపతి హాస్పిటల్స్ తీసుకున్నా కూడా మన దగ్గర ఉన్న డాక్టర్స్కి చాలా హై పేమెంట్ ఉంటుంది. డాక్టర్స్ని తీసుకునేది కూడా చాలా హై క్వాలిటీ డాక్టర్స్ తీసుకుంటాం. అందుకు వేరే వాళ్ళతో పోలిస్తే మన దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ఉండదు, కొద్దిగా స్లైట్గా ఎక్కువగా ఉంటుంది. అంతకంటే రిజల్ట్ మెయిన్ ఏంటంటే మీకు రిజల్ట్ ఓరియంటెడ్. వేరే వాళ్ళతో ఎవరితో పోల్చినా ఫిడికస్ హోమియోపతిలో చాలా హై సక్సెస్ రేట్ అనేది మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఫైనల్గా చెప్పండి, మీరు ఇప్పుడు అన్ని హై క్వాలిటీ ఇదంతా ఉంది. సో అది మిడిల్ క్లాస్, జనరల్గా మనకి ఎక్కువ పర్సెంటేజ్ మిడిల్ క్లాస్, రైట్. సో వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటాయా? రైట్, తప్పకుండా అండి. హోమియోపతి అంటేనే మనకు తక్కువ కాస్టే ఉంటుంది, అంత ఎక్కువ కాస్ట్ ఉండదు. రీజన్ ఏంటి అంటే మనకు మెయిన్గా అలోపతి మెడిసిన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ పెట్టారు, మీరు ఒక కంపెనీ మెడిసిన్స్ తయారు చేశారు. మీకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పేటెంట్ రైట్ ఇస్తుంది అనమాట. ఆ రైట్ ప్రకారం 10 ఏళ్ళ వరకు ఆ మెడిసిన్ని మీరు మాత్రమే తయారు చేయగలరు, మీరు కావాల్సిన ప్రైజ్కి మాత్రమే అమ్మగలరు అనమాట. 10 ఇయర్స్ తర్వాత అందరూ తయారు చేయొచ్చు. దాన్ని పేటెంట్ రైట్ అంటారు. ఆ రైట్ ఇచ్చినప్పుడు ఒక మెడిసిన్ రేట్ హై ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒక్కరే తయారు చేయగలుగుతారు, వేరే వాళ్ళు తయారు చేయలేరు. అందుకే మెడిసిన్ కాస్ట్లీ ఉంటుంది. అదే హోమియోపతికి వచ్చేటప్పటికి హోమియోపతి ట్రీట్మెంట్ వేరే ట్రీట్మెంట్తో పోలిస్తే ఎందుకు తక్కువగా ఉంటుందంటే మెడిసిన్ అనేది పేటెంట్ రైట్ ఉండదు. ఎప్పుడైతే మెడిసిన్స్కి పేటెంట్ రైట్ ఉండదో ప్రతి ఒక్క ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది. ప్రతి ఒక్క ఫార్మా కంపెనీ తయారు చేసినప్పుడు వాళ్ళ కాంపిటీషన్ వల్ల మెడిసిన్ ప్రైస్ అనేది తగ్గిస్తారనమాట. సో అందుకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది, కాస్ట్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ వెరికోజ్ వెయిన్కి సర్జరీస్ కావాలి, మీకు సర్జరీ పోస్ట్ చేసిన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా సర్జరీ వరకు పోకుండా మెడికల్గానే మేనేజ్ చేసుకోవచ్చు. సర్జరీ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది. మీకు సర్జరీలో మేబీ 1/4 ఆఫ్ ది అమౌంట్ కాస్ట్తోనే మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెరికోజ్ వీన్స్ ఒక్కటే కాదు, ట్రాన్సిల్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే ఫీమేల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ఏ సర్జికల్ ప్రాబ్లం అన్నా తీసుకోండి, మోస్ట్లీ హోమియోపతిలో ఈవెన్ మోకాళ్ళ నొప్పులు, చాలామంది మోకాళ్ళ నొప్పులు సర్జరీకి పోస్ట్ చేసిన వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, సర్జరీ కాస్ట్లీ అని చెప్పి. సో సర్జరీకి వెళ్ళే దాంతో పోలిస్తే చాలా తక్కువ అమౌంట్తో మనము హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సర్జరీ అనేది వేరే మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా అలోపతితో కంపేర్ చేస్తే మన దగ్గర ట్రీట్మెంట్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, హై క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఈవెన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా ఎఫెక్టివ్గా వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చిన హోమియోపతి ట్రీట్మెంట్లో, హోమియోపతిక్ సిస్టంలో చాలా ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నమస్తే. సో చూసారు కదా, వెరికోజ్ వెయిన్స్ అనేవి మన దైనందిన కార్యక్రమంలో, రోజువారీ జీవితంలో ఒక ఆటంకం కలిగిస్తున్నట్టుగా అనిపించకపోవచ్చు, కానీ
అవి తెలిసిన తొందరలోనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం, హోమియో ద్వారా ట్రీట్మెంట్ని తీసుకోవడం వల్ల త్వరగా దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.